ఆ లుక్ ఏంట్రా లెక్కట్టే ఏంటి మళ్ళీ బస్తానా? ఒక రోజుకి ఒక మనిషి యావరేజ్ ఎన్ని గంటలు పనిచేస్తారు తెలుసా? వాయిస్ లెక్తానేంట్రా? రాయంట్రా అసలు మీరు మమ్మల్ని మనుషులాగా ట్రీట్ చేస్తున్నారా? ఎన్నాళ్ళు ఇక్కడ చాకరీ? ఏం సార్ గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఒరే వచ్చిన 2 రోజే నోరు లెగుతుందంటే నీకు పోయేకాలం దగ్గరికి వచ్చిందా? ఏమన్నా చేసుకో, నేను లెక్క పెట్టను. చారి గారు మీరు లెక్క పెట్టండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏ సారిగా వీరికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్నట్టు డాన్సులు కడతావా? శ్రీరంగ నీ పని శంకరన్నా. ఏమ్రా లెక్క పెట్టనన్నావంట? అవును సార్, అంతేగా చారి గారు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నాకేం తెలీదు. చూడని నీడు చెప్తానంటుంటే సారిగాడు వద్దంటున్నాడు. శంకర్ అన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులకేస్తా. ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? లేదు సార్, ప్రపంచం అడ్వాన్స్ అయింది. రేడియో కనిపెట్టామని రిలాక్స్ అయి ఉంటే టీవీ వచ్చిండేదా? టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చోంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళమా? అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కళ్ళునెత్తి నెక్కే కరెక్ట్గా గెట్ చేశారు. ఏం చారి గారు? ఏమో నాకు తెలియదు. 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. అంటే రోజుకి 10 గంటల్లో ఒకే మనిషి 100 మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు. సొల్లొద్దు. సొల్లు కాదు సార్, సొల్యూషన్. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, చేసి చూపిస్తాను. ఏమిరా ఇది పాల డబ్బాలు ఎక్కున్నది? పాల డబ్బా కాదు సార్, కౌంటింగ్ మిషన్. ఇది 30 సెకండ్లకి 100 నోట్లు, నిమిషానికి 20,000, గంటకి 12 లక్షలు లెక్క పెడతారు సార్. అట్లనా? ఎట్లా చేయాలరా ఇది? ఏలే సార్, ఇలా తీసుకున్నావా, ఇక్కడ పెట్టావా, అంతే పోతానే ఉంటుంది. మనం ఏం చేయక్కర్లేదు. అరే మస్తు ఉంది రావు. ఇంకో 2 ఆర్డర్. మీరు ఎన్ని చెప్తానే సార్. ఆవురా కత్తి, దీనికి జీతం ఎంత తీసుకుర్రా? ఈడికి జీతం ఎందుకులే అన్న, తిండి అర్థం ఎక్కువ. అట్లనా? నీ జీతం ఏందో? 4,000 ఇస్తున్నారన్న, 1000 పెంచుతా అన్నారు. పెంచేది ఏదో దీనికి పెంచి టోటల్ 5 ఫిక్స్.